దావీదు ఏండ్లు నిండిన వృద్ధుడాయను కనుక అతడు తన కుమారుడైన సొలొమోనును ఇజ్రాయిల మీద రాజుగా నియమించెను. మరియు అతడు ఇజ్రాయిల అధిపతులందరినీ, యాజకులను, లేవీలను సమకూర్చెను. అప్పుడు లేవీయులు 30 సంవత్సరములు మొదలుకొని అంతకు పై వయస్సు కలవారు కవిలేలో చేర్చబడిరి. వారి సంఖ్య 38,000 పురుషులు. వీరిలో 24,000 మంది యెహోవా మందిరపు పని విచారించువారుగాను, 6,000 మంది అధిపతులుగాను, న్యాయాధిపతులుగాను ఉండిరి. 4,000 మంది ద్వారపాలకులుగా నియమించబడిరి. మరి 4,000 మంది స్తుతి చేయు నిమిత్తమై దావీదు చేయించిన వాద్య విశేషములతో యెహోవాను స్తుతించువారుగా నియమించబడిరి. గెర్షోను, కహాతు, మెరారీయులు అను లేవీయులలో దావీదు వారిని వరుసలుగా విభాగించెను. గెర్షోనీయులు లద్దాను, షిమి అనువారుండిరి. లద్దాను కుమారులు 3. పెద్దవాడగు యెహీయేలు, జేతాము, యోవేలు, షిమి కుమారులు 3. షెలోమీతు, హజ్జీయేలు, హారాను. వీరు లద్దాను వంశము యొక్క పితరులు పెద్దలు. యాహాతు, జీవా, యాషు, బెరియా అను 4 షిమి కుమారుడు. యాహాతు పెద్దవాడు, జీవా రెండవవాడు. యాషునకును బెరియాకును కుమారులు అనేకులు లేకపోయారు కనుక తమ పితరుల ఇంటి వారిలో వారు ఒక్క వంశముగా ఎంచబడిరి. కహాతు కుమారులు 4: అమ్రాము, ఇస్హారు, హెబ్రోను, ఉజ్జీయేలు. అమ్రాము కుమారులు అహారోను, మోషే. అహారోనును అతని కుమారులను నిత్యము అతి పరిశుద్ధమైన వస్తువులను ప్రతిష్ఠించుటకును, యెహోవా సన్నిధిని ధూపము వేయుటకును, ఆయన సేవ జరిగించుటకును, ఆయన నామమును బట్టి జనులను దీవించుటకును ప్రత్యేకించబడిరి. దైవజనుడకు మోషే సంతతి వారు లేవి గోత్రపు వారిలో ఎంచబడిరి. మోషే కుమారులు గెర్షోము, ఎలియేజరు. గెర్షోము కుమారులలో షెబూయేలు పెద్దవాడు. ఎలియేజరు కుమారులలో రెహబ్యా అను పెద్దవాడు తప్ప ఇక కుమారులు అతనికి లేకపోయిరి. అయితే రెహబ్యాకు అనేక మంది కుమారులు ఉండరు. ఇస్హారు కుమారులలో షెలోమీతు పెద్దవాడు. హెబ్రోను కుమారులలో యెరియా పెద్దవాడు. అమర్యా రెండవవాడు. యహాజీయేలు మూడవవాడు. యెక్మెయాము నాలుగవవాడు. ఉజ్జీయేలు కుమారులలో మీకా పెద్దవాడు. యెషయా రెండవవాడు. మెరారి కుమారులు మహాలి, మూషి. మహాలి కుమారులు ఎలియాజరు, కీషు. ఎలియాజరు చనిపోయినప్పుడు వానికి కుమార్తెలుండిరి, కానీ కుమారులు లేకపోయిరి. కీషు కుమారులైన వారి సహోదరులు వారికి వివాహము చేసుకొనిరి. మూషి కుమారులు 3: మహాలి, ఎదెదు, యెరీమోతు. వీరు తమ పితరుల ఇంటి వారిని బట్టి లేవీయులుగా ఎంచబడిరి. పితరుల ఇండ్లకు పెద్దలైన వీరు 20 సంవత్సరములు మొదలుకొని అంతకు పై వయస్సు కలవారే తమ తమ పేరుల లెక్క ప్రకారం ఒక్కొక్కరుగా ఎంచబడి యెహోవా మందిరపు సేవ చేయు పనివారై ఉండురి. ఇజ్రాయేలు దేవుడైన యెహోవా తమ జనులకు నెమ్మది దయచేసి ఉన్నాడు కనుక వారు నిత్యము యెరూషలేములో నివాసము చేయుదురనియు, లేవీయులు కూడా ఇక మీదట గుడారములోనైనా దాని సేవ కొరకైనను ఉపకరణములైనను మోయ పని లేదనియు దావీదు సెలవిచ్చెను. దావీదు ఇచ్చిన కడవరి ఆజ్ఞను బట్టి లేవీయులలో 20 సంవత్సరములు మొదలుకొని అంతకు పై వయస్సు కలవారు ఎంచబడి వీరు అహరోను సంతతి వారి చేతి కింద పని చూచుటకు వారి వంశమున్న యెహోవా మందిర సేవ కొరకే సాలలోను గదులలోను ఉంచబడిన సకలమైన ప్రతిష్ఠిత వస్తువులను శుద్ధి చేయుటకు, దేవుని మందిర సేవ కొరకైన పనిని విచారించుటకు సన్నిధి రొట్టెను, నైవేద్యమును, తగిన సున్నపు పిండిని, పులుసు లేని భోజ్యములను, పెనములో కాల్చు దానిని, పేల్చు దానిని, నానా విధమైన పరిమాణములు గల వాటిని, కొలతల వాటిని విచారించుటకును, అనుదినము ఉదయ సాయంకాలములందు యెహోవాను గూర్చిన స్తుతి పాటలు పాడుటకును, విశ్రాంతి దినములలో, అమావాస్యలలో, పండుగలలో యెహోవాకు దహన బలులను అర్పించవలసిన సమయములన్నిటిలోనూ లెక్కకు సరి అయిన వారు వంతు ప్రకారం నిత్యము యెహోవా సన్నిధిని సేవ జరిగించుటకు నియమించబడి సమాజపు గుడారమును కాపాడుటయు పరిశుద్ధ స్థలమును కాపాడుటకు యెహోవా మందిరపు సేవలో సంబంధించిన పనులలో వారి
సహోదరులకు అహరోను సంతతి వారికి సహాయము చేయుటయు వారికి నియమించబడిన పని అయి ఉండెను.